నమస్తే ఫ్రెండ్స్, ఇందూస్ క్రియేటివ్ టాక్స్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక పౌర్ణమి కదా. నేను నా డేని ఎలా ప్లాన్ చేసుకున్నాను, ఎలా పూజ చేసుకున్నాను అవన్నీ కూడా షూట్ చేయాలనుకుంటున్నాను. సో డే అంతా ఎలా జరిగిందో మీ అందరికీ షూట్ చేసి చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను యాక్చువల్లీ కిచెన్ అనేది నిన్న ఈవినింగే అంతా క్లీన్ చేయించేసుకున్నాను. ఫస్ట్ కుకింగ్ అంతా అయిపోతే ఇంకా రిమైనింగ్ చేసుకోవచ్చు కదా అని అనుకున్నాను. యాక్చువల్లీ నేను ఉపవాసం ఉందాం అనుకున్నాను. ఇంకోండి మా అమ్మాయి అల్లరి చూడండి, అసలు ఆ పైకి ఎక్కించే వరకు ఎక్కించమంటది. ఎక్కించిన తర్వాత అక్కడ అవి పీకును బోర్ కొట్టేస్తే ఇంకో దింపేయమని అరుస్తుందండి. ఇంకోండి ఇంకా ఆవిడ అల్లరి ఇంత అంతా కాదు. నేనైతే ఫాస్టింగ్ ఉందాం అనుకుంటున్నాను. సో రిమైనింగ్ మెంబర్స్కి ఫుడ్ అని కుక్ చేయాలి కాబట్టి మార్నింగే చేసేసుకుందాం కదా అని చెప్పి రైస్ ఇవన్నీ కుక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అనుకోండి మా అమ్మాయి అల్లరి చూడండి. రైస్ తోటకూర నేను తెచ్చుకున్నాము మార్కెట్ నుంచి. ఆ తోటకూర ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. అది చేసిస్తే ఇంకా అయిపోతుంది కదా అని చెప్పి రైస్ అవన్నీ కుక్ చేస్తున్నాను. ఇంకోండి అస్సలు నిజంగా చిన్న పిల్లలు ఉంటే అస్సలు కుదరదు. ఫాస్టింగ్ ఇవన్నీ మనకి ఎవరైనా సహాయం ఉంటే నీరసంగానే ఏమీ రాదు. ఇంకోండి మా అమ్మాయి అల్లరి చూస్తున్నారు కదా. నేను పని చేసుకున్నంతసేపు దాని మీదే కూర్చోబెట్టి నేను పని చేసుకుంటాను. బట్ చాలా భయం వేస్తుంది. అదంతా పొయ్యి దగ్గర హీట్ ఉంటుంది కదా, అది ఎక్కడ ముట్టేసుకుంటుందో అని దాన్ని కాపలా కాసుకోలేక అవస్థ పడుతూ ఉంటాం. అన్ని వస్తువులు దానికే కావాలి. ఇంకోండి తోటకూర ఫ్రై చేస్తున్నాను. తోటకూర ఫ్రైకి తాలింపు ఇవన్నీ వేసి ఆ కూర కోసేసుకున్నాను నిన్నే. ఆ కోసేసుకున్న దాన్ని కొంచెం వాష్ చేసేసి ఒకసారి వేసేస్తాను. ముందు రోజు చేసేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది కదా. అన్నీ ఒకరోజే పెట్టుకుంటే చాలా కష్టం అవుతుందని చెప్పి ముందు రోజే ప్లానింగ్గా అన్నీ కట్ చేసేసి ఉంచుకున్నాను. ఇంకోండి ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత తాలింపు ఇవన్నీ పెట్టేసి ఇంకోండి తాలింపు బాక్స్లో తాలింపు ఇవన్నీ వేస్తున్నాను. ఇంకోండి మార్నింగే నేను బాతింగ్ చేసేసి ఇంకా దండం పెట్టేసుకున్నాను. తర్వాత కుకింగ్కి వచ్చేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ నుండి కార్తీక పౌర్ణమి వచ్చింది అన్నారు కదా, ఇంకా సాయంత్రం వేళ వెళ్దాంలే, 2 పూట్లు గుడికి వెళ్ళాలంటే కుదరదు కదా అని చెప్పి ఇంకా ఒక పూటే వెళ్దామని డిసైడ్ చేసుకున్నాను. ఇంకా దేవుడి దగ్గర ఇవన్నీ కూడా చాలా సర్దుకోవాలి. అసలు నిజంగా చేసుకోగలనా అనుకున్నాను, బట్ బాగానే జరిగింది. ఇంకోండి ఆ ముల్లంగి చూసారా, ఆ ముల్లంగి కారలు కూడా మా అమ్మాయి తినేస్తూ ఉంటుంది. ఇంకోండి అది కావాలి ఇది కావాలి అని చెప్పి తాలింపు పెట్టేసిన తర్వాత నేను కడిగి పెట్టుకున్న తోటకూర కూడా వేసేసి ఇంకోండి దానిలో కొంచెం ఉప్పు పసుపు వేసేసాను. ఇలా జస్ట్ సింపుల్గా చేసేసాను. తోటకూర ఫ్రై అయితే యాక్చువల్లీ కొంచెం కర్రీ నిన్నటిది ఉంది, ఇది కలిపి వేసేసుకుంటారులే అని చెప్పి ఇంకా నాకు ఈవినింగ్ ఉపవాసం చేశాక కుక్ చేసుకోవాలంటే నీరసం వచ్చేస్తుంది కదా, గుడికి వెళ్ళి పూజ చేసుకుని ఇవన్నీ. సో మార్నింగే కుకింగ్ అయిపోతే ఇంకా నాకు కూడా నీరసం ఉండదు అని చెప్పి ఇలా అయితే చేసేసుకుంటున్నాను. నాకు కొంచెం పక్కకు పెట్టేసుకున్నాను తర్వాత కుక్ అయిపోయిన తర్వాత. ఇంకోండి మార్నింగే చేసుకుంటే మనకి శ్రమ ఉండదు కదా. నేను కిచెన్లో ఏమన్నా చేస్తున్నాను అంటే ఇంకో మా అమ్మాయి వేషాలు ఇలా ఉంటాయండి. ఆ షెల్ఫ్స్ అన్నీ తీసేస్తూ ఉంటుంది. అక్కడ బియ్యం ఉంటుంది, ఆ బియ్యం లోపల చేతి పెట్టి బయట పంపేస్తూ ఉంటుంది. మన చీపిరి కట్ట తెచ్చేస్తుంది. ఇంకోటి చీపిరి అంత లేదు కానీ చీపిరి కట్టతో తుడిచేస్తాను అంటది. ఇంకోటి దాని వేషాలు చూడండి. ఎత్తుకుంటే హాయ్ ఫ్రెండ్స్ చెప్పమంటే అస్సలు హాయ్ ఫ్రెండ్స్ చెప్పదు. ఇంకా కుక్ అవుతున్నాయి కదా, ఇంతలోపు యాక్చువల్లీ నేను ఏమైనా థాట్స్ కానీ ఏమైనా వస్తూ ఉంటే ఈ వీడియోస్ తీయాలి ఏం తీయాలి అని చెప్పి అలా నా థాట్స్ అండ్ ఫీలింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ అనే బుక్లో రాసుకుంటూ ఉంటాను. దాని బేస్డ్ మీద నేను సమయాన్ని బట్టి వీడియోస్ తీస్తూ ఉంటాను. ఇంకోండి నాకు వచ్చిన ఆలోచనలని ఆ బుక్లో రాసుకుంటున్నాను. ఇంకోండి ఇంకా అన్ని వీడియోస్ అయితే నేను తీయవలసినవి చాలా ఉన్నాయి. ఎడిటింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, బట్ నాకు టైం సరిపోవట్లేదు. ఇంకోండి ఎడిటింగ్ అనేది చేసుకుంటున్నాను. మా అమ్మాయి కొంచెం ఉయ్యాల్లో ఊగుతుంది కదా, కొద్దిసేపు చేసుకోవచ్చు అని చేస్తుందండి. మా అమ్మాయి ఉయ్యాలు ఊగుతూ ఉంటుంది, బట్ ఉయ్యాలు ఊగినంతసేపు పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలండి. అనుకోండి అలా ఉయ్యాలు ఊపుతున్నాను. ఇంకా ఊపినా కానీ ఇంకా అలా ఊగుద్ది తప్ప వెళ్ళిపోయామా ఏడ్చేస్తుంది, అమ్మ అని అరిచేస్తూ ఉంటుంది. ఇంకోండి అలా ఊపుతున్నాను. ఊపినంతసేపు బాగానే ఉంటుంది.
నేను కిచెన్లో కుక్ చేసుకుంటూ ఒక ఉయ్యాల మా అమ్మాయిని ఊపి లోపలికి వస్తూ ఉంటాను. ఇంకోండి ఇంకా ఫ్రై అయితే ఉడికిపోయి వచ్చింది, ఇంకా లాస్ట్కి వచ్చేసింది. ఇంక కుకింగ్ అయితే అయిపోయి వచ్చింది. మా అమ్మాయికి ఇంకా పాల డబ్బాలు మిల్క్ కూడా కాసేస్తే ఇంకా తర్వాత ఇబ్బంది పెట్టదు కదా అని చెప్పి ఇంకా అవి కూడా రెడీ చేసేసుకుందాం కదా అని చెప్పి మా అమ్మాయి మిల్క్ డబ్బాలు ఇవన్నీ కడిగేస్తున్నాను. ఇంకోండి మా అమ్మాయి మిల్క్ డబ్బా అయితే యాక్చువల్లీ పాల డబ్బాలు తాగినంతసేపు కొంచెం పని ఉంటుంది మనకి. గ్లాస్తో తాగేస్తే ఇబ్బంది ఉండదు. ఇవి క్లీన్ చేసుకోవడం, వాటర్లో బాయిల్ చేసుకోవడం ఇవన్నీ చాలా ప్రాసెస్, టైం టేకింగ్ ప్రాసెస్, బట్ తప్పదు కదా. ఇంకోండి ఇవన్నీ క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటే తర్వాత నేను గుడికి వెళ్ళినా కూడా దీంట్లో మిల్క్ కలిపేసి ఇచ్చేస్తారు కదా అని చెప్పి. ఇంకోండి అది యాక్చువల్లీ నేను కొత్తగా తీసుకున్నానండి. అది నిజంగా మనం వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా క్లీన్ చేసుకోవడానికి చాలా సుఖంగా ఉంటుంది. మామూలు కుర్చీ ఉంటాయి కదా అవి కిందకంటా వెళ్ళవు కదా, ఇలా నిజంగా చాలా బాగుంది. బ్రష్ అయితే నాకు అదే మిల్క్ బాటిల్స్ కడగడానికి చాలా యూజ్ అవుతుంది. ఇంకోండి వాటర్ అయితే హీట్ అయిపోయిన తర్వాత నేను ఆద్య యొక్క పాల డబ్బా వేసి బాయిల్ చేసేసుకుంటున్నాను. ఇంకా వంటగదిలో నాకు జరగాల్సిన పని అయితే అంతా అయిపోయింది. ఇంకోండి ఇంకా అది బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా నేను మార్కెట్లోకి వెళ్ళి ఇవి తెచ్చుకోవాలి కదా, పళ్ళు ఇవన్నీ గుళ్ళో ఇవ్వడానికి, అవన్నీ తెచ్చుకోవడానికి నేను మార్కెట్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇంకోండి ఇది మా కారిడార్, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంది కదా. ఇంకోండి మార్కెట్కి వచ్చేసాను. జస్ట్ మాకు చాలా దగ్గర అండి, ఇంచుమించు పక్కననే చెప్పవచ్చు. ఇంకోండి ఇలా ఫ్రూట్స్ మార్కెట్కి వచ్చాను, ఫ్రూట్స్ ఏమైనా తీసుకున్నాను. గుళ్ళో పళ్ళదానం ఇవన్నీ ఇవ్వాలి కదా, సో ఇంట్లో కూడా ఉంటాయిలే అని చెప్పి తీసుకోవడానికి వచ్చాను. నేను మా అపార్ట్మెంట్లో అలీకి అని ఒక అమ్మాయి ఉంటుంది, ఆ పాప కూడా మంచి సపోర్టింగ్గా అంటే ఇలా చేయండి ఇలా చేయండి నాకు బాగా సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. తను వీడియో షూట్ చేస్తుంది. నేను యాక్చువల్లీ మారేడుదలల కోసం వెళ్ళాను. అక్కడ చూసారా మామిడాకులు ఇవన్నీ కూడా, అరిటాకులు, అరిటాకు ఒకటి 10 రూపీస్ అండి, చాలా దారుణంగా అమ్ముతారు. ఇలాంటి సీజన్లో మనం పువ్వులు కానీ ఏమీ కొనలేము అసలు. 20 రూపీస్కి పువ్వులే రావంటారండి నిజంగా. ఒక సమయంలో అయితే నాకు చాలా చిరాకు వేస్తుంది, బట్ తప్పదు కదా, అవసరానికి కొనుక్కోవాలి. మా ఊర్లో అయితే చాలా బాగా దొరుకుతాయి కదా అనుకుంటాము. ఇంకోటి కొన్నాయన్నీ రెడీ చేసుకోవడానికి నేను చాప మీద అన్నీ పెట్టుకున్నాను, లేకపోతే మా అమ్మాయి పీకేస్తుంది. సర్దుకోకపోతే ఇంక అప్పటికే 2 o'clock అయిపోయింది, ఇంక సర్దుకోకపోతే టైం సరిపోదు అని చెప్పి దీపారాజనకి అన్నీ నానబెట్టుకుంటున్నాను. 365 వద్దు అన్నీని చూసారా, పువ్వులు ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాను. స్వయం పాకం ఇవన్నీ ఇవ్వాలి కదా, పళ్ళదానం అన్నీ ఇద్దామనుకుంటున్నాను. మా ఆద్య అంత సైలెంట్ కొబ్బరికాయలు తెచ్చుకున్నాను. ఒక్కొక్కటి 40 రూపీస్ అండి కొబ్బరికాయ ఇక్కడ. అసలు నిజంగా అన్నీ ఖర్చుతో కూడినవే ఇక్కడ నిజంగా. అనుకోండి శివాలయానికి విష్ణాలయానికి కూడా స్వయం పాకము పళ్ళదానము ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. కవర్స్లో పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కదా. నేను వీడియో అనేది ఫాస్ట్లో పెట్టాను, ఎందుకంటే మీకు బోర్గా ఫీల్ అవుతారు కదా అవన్నీ చూపిస్తూ ఉంటే. సో సరదాగా చూపించాలని చూపిస్తున్నాను కాబట్టి కొంచెం ఫార్వర్డ్లో పెట్టాను. ఇంకోండి మా పాప చూడండి సైలెంట్గా ఎందుకు ఉంది అంటే, మా పాపకి కిస్మిస్ అంటే చాలా ఇష్టం, అది తింటూ ఉంది, నేను సర్దుకుంటున్నాను. అది తినటం వల్లే కేవలం నేను ఈ వీడియో ఇప్పుడు వరకు తీయగలిగాను, ఎందుకంటే లేకపోతే అసలు అది పీకను ఇది పీకను. నేను అది తినడం బిజీలో ఉంది ఆ కిస్మిస్. ఇంకోండి మనం ఉపవాసం ఉంటే ఒక పంతులకి భోజనం పెట్టిన దానికి ఉపయోగపడిన వస్తువులన్నీ కూడా ఇవ్వాలి స్వయం పాకం కింద. చింతపండు, ఎండుమిరపకాయలు, బియ్యము, ఒక్క రకమైన కూరగాయలు అన్ని బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. కొంచెం బరువు ఎక్కువగా ఉంటాయి కదా అని పెద్ద బ్యాగ్ తీసుకున్నాను. ఆ బ్యాగ్లోకి ఎవ్రీథింగ్ దేవుడికి సంబంధించిన పసుపు కుంకాలు ఇవన్నీ కూడా సర్దేసుకున్నాను. ఫస్ట్ దేవుడి గుడికి వెళ్ళి వచ్చేసాక ఇంట్లో పెట్టుకుందాం కదా అని డిసైడ్ అయ్యాను. ఇంకోండి అరిటాకు సాయంత్రం భోజనానికి అవసరం కదా, అందువలన ఇంకా దీపాలు పెట్టుకోవాలి కదా కార్తీక పౌర్ణమికి. సో ఇంటి దగ్గర కూడా దీపాలు పెట్టుకుందామని చెప్పి నేను ఆల్రెడీ దీపావళికి కుందులు అవన్నీ కడిగించేసాను. అవన్నీ కడిగించేసి మళ్ళీ తీయవలసి వచ్చింది. తీసి అన్నీ కూడా అందంగా ముందుగానే నేను నూనె ఇవన్నీ ఒత్తులు కూడా వేసి ఉంచుకున్నాను. లేకపోతే నాకు అస్సలు సాయంత్రం అయ్యాక ఒత్తులేసి దీపం వేయాలంటే ఇంకా 10ంటికి దండం పెడతానేమో అనుకోండి, ఇంకా అలా ఇబ్బంది అయిపోతుందని చెప్పి దీపావళికి ఎక్స్పీరియన్స్ వచ్చింది కొంచెం. అందువలన నేను మధ్యాహ్నమే అన్ని ఒత్తులు అన్నీ కూడా వేసేసుకుని మా పాప ఎలాగా వేరే పనిలో ఉందిగా తినడంలో ఇంకేడవట్లేదని చెప్పి ఆ పని కూడా నేను చేసేసుకున్నాను. ఇంకోండి మధ్యలో ఒక దీపం అయితే నూనె వంపేసింది, బట్ కొట్టలేం కదా వాళ్ళని, ఇంట్లో తెలియదు కదా. సో అలా మొత్తం అన్నీ డెకరేట్ చేసేసుకున్నాను. ఒత్తులు కూడా వేసేసుకున్నాను. నిజంగా ఒత్తులు అప్పటికప్పుడు వేసుకుని వెలిగించుకోవాలంటే చాలా టైం పట్టేస్తుంది. ముందుగా ఇలా చేసేసుకుంటే మనకి చాలా అడ్వాంటేజ్గా అయితే ఉంటుంది. ఇంకోండి
ఇలా అయితే అన్నీ సర్దేసుకున్నాను ఫ్రెండ్స్. స్వయం పాకాలు, పువ్వులు, పళ్ళు అన్నీ సర్దేసుకున్నాను. దేవుడి దగ్గర కూడా కావాల్సినవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇంక ముగ్గు అప్పటికే 3:34 అయిపోయింది. ఇంకా గుడి దగ్గర ఎక్కువ మంది వచ్చేస్తారు కదా ఈవినింగ్ అయితే అని చెప్పి ఇంకా చాలా కంగారు ఫాస్ట్గా చేసేసుకున్నాను నిజంగా. ఇంకోండి ఇది బాగుందా ఫ్రెండ్స్, దీపారాధన ఒక ప్లేట్లా ఉంటుంది. దీంట్లో 4 దీపం కుందులు ఉంటాయి. నిజంగా దేవుడి దగ్గర మనం వెలిగించుకుని అలా హారతి ఇస్తుంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం, అది ఎప్పుడు వెలిగిస్తూ ఉంటాను. తర్వాత మా కారిడార్ దగ్గర యాక్చువల్లీ మా పని అమ్మాయి ఇంకా రాదు కదా, సాయంత్రం ఎప్పుడో వస్తుంది. అప్పటి వరకు మనం దండం పెట్టుకున్నాక ఇంటి ముందు ముగ్గుంటేనే బాగుంటుంది కదా అందంగా. సో అందుకని చెప్పి ఇంకోండి ముగ్గు కొంచెం శివలింగం టైపు ముగ్గు పెట్టుకుందాం కదా అని చెప్పి ఫస్ట్ చాక్ పీస్తో గీసాను షేప్ రావడం కోసం. తర్వాత అలా ముగ్గుతో వరిపిండితో పెట్టేస్తున్నాను. ఇంకోండి ప్రతిరోజు యాక్చువల్లీ నేను చాక్ పీస్తో ముగ్గు పెడతారు ముందు, బట్ చాక్ పీస్తో ముగ్గు అంతా నాకు నచ్చదు. సో వరిపిండి ఉంటే వరిపిండితో ముగ్గు పెడుతున్నాను. ఇంకోండి పెట్టిన దాన్ని అలా డెకరేట్ చేస్తున్నాను. డెకరేట్ చేసిన తర్వాత 4 సైడ్లు కార్నర్ బోర్డర్స్ గీసేసుకున్న తర్వాత మంచిగా ఈవినింగ్ ఇంకా గుడిగాని వెళ్ళేసాక దీపాలు పెట్టేటప్పుడు దీపాలు పుష్పాలతో మంచిగా అలంకరించుకున్నాను. చాలా అందంగా ఉంది. నిజంగా ఇలాంటివి చేసుకుంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, మన ఇల్లు కూడా చాలా అందంగా ఉంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం. ఇంకోండి ఇలా అయితే మొత్తం ముగ్గుని డెకరేట్ చేసేసుకున్నాను. డెకరేట్ చేసిన తర్వాత రెడీ అయిపోయాము. నేను అలీక్య కూడా వెళ్దాం కదా అనుకున్నాము. ఇంకోండి మా ఇంటికి దగ్గరలోనేలండి శివాలయం గుడి, ఆ గుడికి రెడీ అవ్వడానికి స్టార్ట్ అయ్యాము. ఇంకోండి ఆ బ్యాగ్ మొయ్యలేకపోతున్నాను, చాలా బరువుగా ఉంది, అన్ని బియ్యాలు కదా. పంతులకి కూడా గుడికి వెళ్తే ఫస్ట్ కొంచెం ఖాళీ అవుతుంది కదా అని చెప్పి మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి మేము వెళ్తున్నాము. అనుకోండి శివాలయానికి వచ్చేసాము. శివాలయంలో యాక్చువల్లీ మా పల్లెటూరులోని కానీ ఎక్కడన్నా చూస్తే నిజంగా కార్తీక సోమవారాలకు కానీ పున్నానికి కానీ ఎంతమంది ఉంటారో అసలు శివాలయంలో. బట్ ఇక్కడ అంత ఎక్కువ మంది అయితే ఉండరు, జస్ట్ 10-15 మంది ఉంటేనే అది ఎక్కువగా ఫీల్ అవుతారు. నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది గుళ్ళు ఇంత ఖాళీగా ఉంటున్నాయా అని. ఇంకోండి కొంతమంది అయితే మాస్క్స్ కూడా పెట్టుకోలేదు. ఇంకోండి అక్కడ పంతులుగా రెడీ చేసుకుంటున్నారు. దీపాలు వెలిగిస్తాకి శివలింగ రూపంలో దీపాలన్నీ అరేంజ్ చేశారు. ఇంకోండి పళ్ళదానం ఇస్తానికి పంతులు గారు మంత్రాలు చదువుతారు కదా, చదవడానికి ఆయన చైర్ అవన్నీ తీసుకుంటున్నారు. ఈ గుడి చాలా బాగుంది కదా, నాకు చాలా బాగా నచ్చారు. నిజంగా శివపార్వతులు అక్కడ కూర్చున్నట్టే నిజంగా ఫీలింగ్ అయితే వస్తుంది గుడిలో విగ్రహాన్ని చూసినప్పుడు. ఇంకోండి మిగతా వాళ్ళందరూ కూడా కూర్చున్నారు కదా, వాళ్ళందరూ మనకు దానాలు ఉంటారు కదా, శివలింగం దానము ఇంకా నెక్స్ట్ పండ్ల దానాలు ఇవన్నీ ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చుని పూజ చేయించుకుంటా కూర్చున్నారు. ఎంతో కాదు మంది కాదు, జస్ట్ ఒక 10 మెంబర్స్ కూర్చుని ఉంటారు అంతే. ఇంకోండి మా పంతులు గారిని ఒక గోత్రనామాలని అడుగుతున్నారు. మా గోత్రనామాలు చెప్తున్నాను నేను, నా పేరు, మా హస్బెండ్ పేరు, మా అయ్య పేరు చెప్పేసిన తర్వాత ఇంకోండి మనం పంతులు గారి చేతిలో పెట్టినప్పుడు పరమేశ్వర అర్పణ వస్తు అనుకోవాలి. మనకి పంతులు గారే కదా దేవుడితో సమానం. సో అతని చేతిలో అయితే నేను పట్టుకెళ్ళిన వస్తువులన్నీ అతని చేతిలో పెట్టేశాను. మనం ఉపవాసం ఉంటున్నాం కాబట్టి స్వయం పాకం కూడా అతనికే నేను ఇచ్చేస్తున్నాను. అనుకోండి మనం ఇచ్చేసిన తర్వాత అతనికి కాళ్ళకి మనం దండం పెట్టుకోవాలి, అక్షింతలు వేస్తారు. తర్వాత ఇంకా చూసారు అంత ఖాళీగా ఉందో గుడి. నేను యాక్చువల్లీ 5 o'clock కల్లా గుడికి వచ్చేసాను. తర్వాత ఇక్కడ దీపారాధన చేసుకోవడానికి 300 తొలగిద్దాం అనుకున్నాను. అనుకోండి దీపం దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎవరూ లేకపోవడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది. కొంచెం లేట్ అయినా కానీ చీకటి పడిపోదును, జనం కూడా కొంచెం ఎక్కువ మంది అయితే వద్దును. సో అందుకే నేను పెందరాడే తెవల్చుకుందాం కదా అని చెప్పి ఫాస్ట్గా అయితే గుడికి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. ఇంకోండి చూడండి దీపారాధన వెలిగించుకోవడానికి అక్కడ 365 ఒత్తు అన్నీ వెలిగించుకున్నాను. నిజంగా చాలా బాగా అనిపిస్తాయి ఇలాంటి పూజలు చేసుకున్నప్పుడు. ఇంకోండి దీపాలు ఎంత బాగా వెలుగుతున్నాయో కదా, ఇంకా ఒత్తిది నేను వెలిగించేసాను. అక్కడ దండం పెట్టుకుంటున్నాను. ఇక్కడ తులసి కోట కూడా ఉంది. ఇంకోండి దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా శివాలయంలో దేవుడిని ప్రార్థించేసిన తర్వాత ఇక్కడ విష్ణాలయం ఇక్కడ నాకు తెలియలేదు, నాకు తెలిసిన వాళ్ళని కూడా అడిగాను, ఇక్కడ ఎవరు లేదు అన్నారు. బట్ దేవుడు ఎవరైనా ఒకటే కదా అని చెప్పి మాకు దగ్గరలో రామాలయం ఉంది. ఆ రామాలయం గుడి దగ్గరికి కూడా నేను తన అలేఖ్య వెళ్ళి అక్కడ స్వయం పాకము పండ్ల దానాలు ఇవన్నీ కూడా ఇచ్చేసాము. ఇక్కడ కూడా వచ్చాం కదా అని చెప్పి 2 ఒత్తులు వేసుకుని నేను
దీపారాధన అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత నిజంగా పంతులు గారు తన వీడియో తీస్తుంటే తీసుకో అమ్మ అంటే తన మొహమాట పడుతుందేమో అని అనుకుని పంతులు గారు వీడియో తీసుకో పర్వాలేదు అని అంటున్నారు. ఇటీ అని చెప్తున్నారు. మంచి ఎంకరేజింగ్ పంతులు గారు అయితే ఆయన. ఇంకోండి చాలా బాగుంటుంది. గుడి కూడా మన ఇంటికి దగ్గరలోనే. నేను ఫస్ట్ టైం అండి, కొత్తగా వచ్చాం కదా, ఇక్కడ ఎవరో చెప్తే వచ్చాము ఇక్కడికి. నిజంగా చాలా బాగుంది. నాకు గుడి చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఎవ్వరూ ప్రజలు లేరండి. ఇంకోండి దేవుడి విగ్రహం కొట్ట ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. గుడి కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంది, స్పేసుగా. ఇలా గుడి ప్రశాంతంగా ఉంటే మనం ఎక్కువసేపు ఉండగలుగుతాం కదా. ఇంకోండి ఇక్కడ దీపారాధన అయితే నేను చేసుకున్నాను. 2 ఒత్తులు వేసుకుని దీపారాధన చేసి నమస్కరించుకుంటున్నాను. ఇంకోండి ఆల్రెడీ ఇక్కడ ఎవరో పిండితో దీపాన్ని వెలిగించారు, వరిపిండితో. ఇంకోండి గుడి కూడా మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇంకోండి ఎంత బాగుందో కదా. ఒక పక్కనేమో వినాయకుడు ఉన్నారు, మధ్యలో ఈ రాముల వారిది. తర్వాత ఈ పక్కన సరస్వతీదేవి విగ్రహం కూడా ఉంది. అవి కూడా మీకు నేను చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. నిజంగా గుడి కూడా చాలా బాగుంది, అందరికీ దగ్గరలాగా కూడా ఉంటుంది. అంతే, చాలా పంతులు గారు కూడా చాలా బాగా చదివారు. నిజంగా మనకి పంతులు గారు బాగా చదివితే మనసుకి ఎంతో చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. మనకు కూడా బాగా వచ్చినందుకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఇంకోండి రామాలయం చాలా బాగుంది కదా. ఇంకోండి సరస్వతీదేవి చాలా నాకు బాగా నచ్చారు. గుడి అయితే నాకు చాలా బాగా వచ్చింది. ఎప్పుడైనా మా అధ్యాయం తీసుకుని రావాలి అనుకున్నాను. ఎప్పుడైనా ఇష్టమైన రోజుల్లో కాకుండా రిమైనింగ్ డేస్లో వద్దామైతే నేను డిసైడ్ అయ్యాను. ఇంకోండి ఆ పంతులు గారు అక్కడ చూసారా, మనకి అఖండ దీపం వెలిగిస్తారు కదా. ఆ అఖండ దీపం కూడా ఇక్కడ కూడా వెలిగిస్తారనుకుంటా. అప్పుడు అడిగాను పంతులు గారిని, అఖండ దీపం వెలిగిస్తారా పంతులు గారు అంటే, ఇంకా కొంచెం టైం పడుతుంది, ఇంకా 6 అవ్వలేదు కదా, అది ఎవరో పేర్లు రాయించుకుంటారంటండి, వాళ్ళతో వెలిగిస్తారంట. అందుకోసం అయితే నేను వెయిట్ చేద్దాం అనుకున్నాను, కొంచెం సేపు వెయిట్ చేశాను. బట్ ఇంకా రావట్లేదు, పాప ఏడుస్తుంది కదా అని చెప్పి ఇంకా అయితే నేను స్టార్ట్ అయిపోయాను. ఇంకోండి పంతులు గారు వచ్చాక పంతులు గారికి మా యొక్క గోత్రనామాలు ఇవన్నీ కూడా పంతులు గారికి చెప్పేసి పంతులు గారి చేతికి అయితే ఇచ్చేసాను. ఇంకోండి ఫ్రెండ్స్ సరస్వతీదేవి చాలా బాగుంది కదా. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ గుడి. నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది. గుడి కూడా చూడడానికి చాలా బాగుంది. నిజంగా చాలా బాగా నచ్చింది. ఇంకోండి ఇలా మనకి అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది గుడికి. అండ్ పంతులు గారికి నేను ఇవ్వడానికి పంతులు గారు నాకు ఇవన్నీ పెట్టి పంతులు గారు మంత్రాలు ఇవన్నీ చదువుతున్నారు. యాక్చువల్లీ ఇక్కడ నేను ఆ పంతులు గారికి ఇస్తున్నట్టుగా అలేఖ్య రికార్డ్ అవుతుంది అనుకుంటండి. బట్ అది రికార్డ్ అవ్వలేదు అని అలేఖ్య చాలా ఫీల్ అయింది. ఇంకోండి అఖండ దీపం ఇవే. నిజంగా చాలా మంచిది అంటారు కదా, అఖండ దీపాన్ని వెలిగించినా చూసినా కూడా. నిజంగా నాకైతే ఆ దర్శనం కలిగినందుకు చాలా ఆనందం అయితే పడ్డాను ఫ్రెండ్స్. ప్రతి గుడిలోని కార్తీక మాసంలో అఖండ దీపాన్ని వెలిగిస్తారు కదా, అలాగే రామాలయంలో కూడా వెలిగిస్తున్నారు. ఇంకోండి రిమైనింగ్ మెంబర్స్ కూడా ఇంకోండి ఇక్కడ ఒత్తులు ఇవన్నీ కూడా వెలిగించుకుంటున్నారు. అందరూ కార్తీక పౌర్ణమి చాలా ఎక్కువ మంది చేస్తారు కదా. సో గుడిలో ఎక్స్పెక్ట్ చేసిన మంది కన్నా కొంచెం అయితే ఎక్కువ మంది వచ్చారు. బట్ మా ఊరు సైడ్ అంతా ఎక్కువ మంది అయితే సిటీస్లో రారండి. మరి వాళ్ళు ఎప్పుడు గుడికి వెళ్తారో నాకైతే ఏం తెలీదు. ఇంకోండి 360 ఒత్తు ఇవన్నీ కూడా నేను తెచ్చుకున్నాను కదా, ఇక్కడ కూడా వెలిగించుకున్నాం కదా అని చెప్పి ఇక్కడ అన్నీ పెట్టుకుంటున్నాను, అరేంజ్ చేసుకుంటున్నాను. కొంతమంది అయితే ఓన్లీ దేవుడు ఎదురుగుండానే పెట్టాలనుకుంటారు, నందుల దగ్గర తెగ పెట్టేస్తూ ఉంటారు. బట్ మనం దేవాలయంలో ఎక్కడ పెట్టినా కూడా అది అది దేవుడి ప్రాంగణమే కాబట్టి అంతా ఒక్కటే అని భావించాలి. నేనైతే అలాగే అనుకుంటాను, ఎక్కడ వెలిగించినా దేవుడిదే కదా అనుకుంటాను. అలా కొద్దిగా చిన్న పక్కన ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేస్తున్నాను. ఈ శివాలయంలో అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి దీపాలు వెలిగించుకోవడం ఇవంతా చాలా పని ఉంటుంది కదా అని అనుకున్నాను. నేను మరీ చేదస్తంగా అయితే పెట్టానండి, జస్ట్ భక్తిగా పెట్టుకున్నామా, దీపారాధన వెలిగించాము, నైవేద్యం అన్నీ పెడతాను, ఎవ్రీథింగ్ అంతా నార్మల్గా చేస్తాను. మరి కొంతమంది చేదస్తంగా చేస్తారు కదా, నేను మరీ అంత చేదస్తంగా అయితే ఏం చేయనండి. నిజంగా నాకు చేదస్తంగా చేసే వాళ్ళని చూసినా కూడా అమ్మో ఇలా చేసేయాలా అనిపిస్తుంది. ఇంకోండి చూసారు ఎంత బాగుందో, శివలింగం రూపంలో దీపాలను వెలిగించారు. పంతులు గారిని అడిగాను ఎప్పుడు వెలిగిస్తారు అంటే, ఇంకొంచెం టైం పడుతుందమ్మా అన్నారు. బట్ నాకు లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇక్కడి నుంచి కూడా నేను స్టార్ట్ అయిపోయాను, ఇంటికి వెళ్ళిపోయాను.
ఇవన్నీ కూడా మా ఇంటికి చాలా దగ్గర అండి, వాకబుల్ డిస్టెన్సే. సో అందుకే నిజంగా నేను రాగలిగాను. దూరం అయితే అస్సలు వెళ్ళలేము కదా, దగ్గరగా ఉంటే మనకి బద్ధకం కూడా ఉండదు, పక్కనే కదా వెళ్ళిపోవచ్చులే అనిపిస్తుంది. సో అలా అయితే ఇంకోండి బయట ప్రజలు అందరూ ఇలా ఉన్నారు. ఎంత తక్కువ మంది ఉన్నారు చూసారా. సిటీస్లో అయితే అసలు ఎవరు ఎక్కువ మంది రారండి గుడులకి. మనకి పల్లెటూరులోని గట్టని బాగా ఎక్కువ గుడికి వెళ్తారు, భక్తిగా నమ్ముతారు. కరోనా టైం కదా, అందుకు కూడా రాకపోయి ఉండొచ్చు, కొంతమందికి భయం వేస్తుంది కదా. బట్ కొంతమంది అయితే మాస్క్స్ పెట్టుకుని బాగా ఫాలో అయ్యారు, కొంతమంది మాస్క్స్ కూడా పెట్టుకోలేదు, చాలా ధైర్యంగా అలా ఉన్నారు. బట్ ఎవరిది ఇష్టం వాళ్ళది అనుకోండి. ఇంకోండి నేను ఇంకా ఇంటికైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంటికి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకోండి మధ్యలో మార్కెట్, ఇంకా కార్తీక పౌర్ణమి కొనుక్కునే వాళ్ళు అయితే ఈ టైంలో కూడా చాలామంది ఉన్నారు. ఇంకో పంతులు గారు ఈ యొక్క దీపాలని బాగా డెకరేట్ చేస్తున్నారు పువ్వులతోని గట్టని. నిజంగా చూడడానికి చాలా బాగుంది కదా అసలు. చాలా మా పేకేర్లో మా ఊర్లో కూడా చాలా బాగా డెకరేట్ చేస్తారండి. ఇంకా పెద్ద శివలింగం వేస్తారు. శివలింగం వేసి దీపాలు నిజంగా చాలా మెమరబుల్ మూమెంట్స్ అవన్నీ. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ అన్నిటికీ ఉండం కదా. ఇంకోండి దీపాన్ని ముగ్గు పెట్టాను కదా, ఆ ముగ్గుకి నేను లేఖ్య కలిసి మొత్తం దీపాలన్నిటిలోని కూడా వెలిగించేస్తున్నాము. వెలిగించేసాక పెడదామనుకున్నాము. ఇంకోండి అన్నీ ఒక పక్క నుంచి వెలిగించుకుంటూ వస్తున్నాము. రికార్డింగ్ అవుతూ ఉంది. ట్రైపాడ్ స్టాండ్ ఇంకా అలా పెట్టి వదిలేస్తాను కదా, అవుతుంది. ఇంకా దాన్ని తిప్పాలి, నేను చేయాలి అంటే అస్సలు కుదరదు కదా. ఇంకోండి నా ముగ్గు బాగుందా, నాకు అంత బాగా రాదనుకోండి, ఏదో వచ్చినట్టు పెట్టాను సరదాగా. ఇంటి ముందు ముగ్గు ఉంటేనే అందంగా ఉంటుంది కదా. వరిపిండితో ముగ్గు పెట్టడం వల్ల ఎంత అందంగా కనిపిస్తుందో కదా. చాక్ పీస్తో అనుకుంటాం కానీ జస్ట్ అది డిజైన్లు తిప్పడానికే తప్ప అంత అందం అయితే ఇవ్వదు. ఇంకోండి అలెక్కి కూడా అంటే నేను కూడా వెలిగించేస్తాను, ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పి అలెక్కి కూడా చాలా దీపాలు అయితే వెలిగించింది. అలా మొత్తం అన్నీ వెలిగించేసాము. వెలిగించేసిన తర్వాత ఇంకా ఆ దీపానికి పుష్పాలు చుట్టూ అన్నీ డెకరేట్ చేసేసుకున్నాము. నిజంగా చాలా బాగుంది. మా ఇంటి పక్కన నైబర్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు చూడటానికి. చాలా బాగుందండి, చాలా బాగా పెట్టారు, మీ చీర బాగుంది, చాలా అందంగా రెడీ అయ్యారు అన్నారు. నిజంగా అలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అలా కొంతమంది మనకు సజెషన్స్ ఇస్తారండి, అంతే. మనకి ఎవరైతే అంటారో వాళ్ళని చూసి అనాలనిపిస్తుంది కదా. అది మటుకి 100% కరెక్ట్ అండి. ఇంకోండి చాలా బాగుంది కదా మా ముగ్గు చూడడానికి, చాలా అందంగా ఉంది. దీపాలు ఇవన్నీ కూడా వెలుగుతుంటే చాలా బాగుంది. మా ఆద్య ఏమో బయటకు వచ్చేసి ఆ దీపాల దగ్గర ముట్టేసుకుంటుందేమో అని నాకు చాలా భయం వేసింది. మా ఆద్యకి అసలు దీపం అది కాలుతుందని నాకు తెలియదు కదా. ఒక దీపం అయితే వెలిగించాక గుమ్మం దగ్గర పంపేసింది, ఆయిల్ అనేది కింద కారిపోయి. నాకు మళ్ళీ డబల్ పనులు చేస్తుంది మా ఆద్య. ఇంకోండి పుష్పాలతో కూడా అలంకరించేస్తున్నాము మంచిగా, చాలా అందంగా అయితే నాకు అనిపిస్తుంది. నా ముగ్గుకి నాకే దిష్టి తగులుతుందేమో అనిపిస్తుంది. ఇంకోండి ఇలా మొత్తం అంతా డెకరేట్ అయితే చేసేసుకున్నాము. పువ్వులు, దీపాలు, ఆ వెలుగులో చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? నచ్చితే నిజంగా నచ్చింది అని చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకోండి తర్వాత నేను మా హస్బెండ్ లెగిసిపోతే నేను స్టిల్స్ని తీయమంటున్నాను, కూర్చుని దీపాలని పట్టుకున్నట్టు గట్ట. నిజంగా చాలా బాగా తీశారు. ఈ స్టిల్ కూడా చాలా బాగా వచ్చింది. బయట చీకటి పడిపోయింది కదా, బయట లైటింగ్ తక్కువ ఉండడం వల్ల కారిడార్లో లైటింగ్ తక్కువ ఉంటుంది ఈ పక్కకి. సో ఇంటి దగ్గర కూడా దీపాన్ని పెట్టేసుకుంటున్నాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకో జస్ట్ ఇంట్లో నార్మల్ దీపారాధన ఇవన్నీ కూడా చేసుకుని ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ కూడా దేవుడికి ఇచ్చి నైవేద్యం పెట్టి జిల్లేడు ఆకులు ఇవన్నీ కూడా కింద ఆంటీ ఇచ్చారు. వాటితో కూడా నేను దేవుణ్ణి పూజించుకున్నాను. నిజంగా చాలా హ్యాపీగా అయితే అనిపించింది. నిజంగా సక్సెస్ఫుల్గా అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ చిన్న పాపతో అసలు కుదరదు. బట్ అన్ఫార్చునేట్లీ కొంచెం ఇబ్బంది పడినా కానీ సక్సెస్ఫుల్గా అయ్యేందుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. అది తర్వాత రోజు మళ్ళీ కార్తీక సోమవారం వచ్చింది, శివదేవుని పూజ చేస్తూ ఉన్నాను. నాకు ఇది 2వ వారము. ఎలా చేసుకోవాలో అనుకున్నాను, అది రేపు చూడాలి ఎలా చేసుకోవాలి, ఎలా జరుగుతుందో. ఇంకోండి ఇలా దీపాలు, ప్లేట్లో 4 దీపాలు ఉన్నాయి కదా, ఆ దీపాలను కూడా వెలిగిస్తున్నాను. ఈ 4 దీపాలు నిజంగా దేవుడికి మనం చుట్టూ హారతి ఇస్తే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. ఎప్పుడు పెద్ద పెద్ద పూజలు చేసినా కూడా నేను ఈ దీపాలని దేవుడికి హారతిగా ఇస్తూ ఉంటాను. యాక్చువల్లీ లోపల పూజ షూట్ చేద్దాం అనుకుంటే ఈ బయట తలుపులు అడ్డొచ్చేసాయి. సో అందుకే మీకు క్లారిటీగా అయితే కనిపించలేదు. నేను ఎప్పుడు యాక్చువల్లీ పీట పెట్టి చేస్తూ ఉంటాను. బట్ నాకు ఇంకా అంత టైం లేక దేవుడి గూట్లోనే నేను పూజ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకోండి అగరత్తులు, ధూపదీప నైవేద్యాలు అన్నీ కూడా
నేనైతే దేవుడికి ఇచ్చేసాను. నిజంగా చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకోండి ఇదంతా మెయిన్ యాక్చువల్లీ అలీకియా కూడా నాకు సపోర్ట్గా కొంచెం ఆద్యాన్ని మేనేజ్ చేస్తూ నాకు అన్నీ అందివ్వడం వల్ల నేను ఈ వ్లాగ్ని చేయగలిగాను. తర్వాత నక్షత్ర దర్శనం చేసుకున్నాను. నక్షత్రం కనిపించింది లక్కీగా. ఇంకోండి ఇక్కడ స్టిల్స్ అయితే దిగాను ఫ్రెండ్స్. ఇవే అండి, ఇదే నా కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వాట్సాప్ అండ్ ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంతటితో సమాప్తం. సైనింగ్ ఆఫ్ హిందూస్ క్రియేటివ్ టాక్స్.